ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ హీమ్యాన్. ఇతను ప్రతిరోజు 100 మంది మహిళలతో శృంగారం చేస్తాడు. సారీ, చేసేలా ఇతన్ని బలవంత పెడతారు. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇతను ఆ పనికి నో అని అస్సలు చెప్పకూడదు. ఈ హీమ్యాన్ పేరు పాటసిక. తెల్ల జాతుల వారికి బానిసలాగా ఉండేవాడు. ఇతని హైట్ 2 మీటర్స్ 18 సెంటీమీటర్లు. ఇంకా చూడడానికి ఇతను చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటూ చాలా విశ్వాసంగా ఉండేవాడు. సో ఇతని పిల్లలు కూడా ఇతనిలాగే బలంగా పుడతారు అని, పిల్లలు కావాలి అనే మహిళలు ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళు. రోజుకు 100 కంటే ఎక్కువ మంది మహిళలు ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళు. అందరూ అనుకున్నట్టుగానే ఇతనికి పుట్టే పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. దానితో ఇతని పాపులారిటీ మరింత పెరిగింది. చివరికి ఇతను 1958 లో 130 సంవత్సరాలు బతికి 240 మంది పిల్లలను కని చనిపోయాడు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. పేరు గుర్తుంది కదా, గుర్తే ఉంటుందిలే. మీలో ఎవరైనా ఉన్నారా ఇతనికి కాంపిటీషన్ ఇవ్వడానికి? కమెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూడండి. ఈమె పేరు లత. వయసు 65 సంవత్సరాలు. ఒకసారి ఈమె తన భర్తను అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి 5,000 రూపాయలు అడిగారు. పేద కుటుంబం అయిన వీళ్ళకి 5,000 రూపాయలు కూడా చాలా ఎక్కువ. దాంతో ఆమె తన బంధువులని, ఊరిలో ఉన్న తెలిసిన వాళ్ళందరినీ అడిగింది. ఎవ్వరు కూడా 1 రూపాయి ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అప్పుడే ఆ ఊరిలో ఉన్న ఒక యువకుడు వచ్చి, దగ్గరలో 3 కిలోమీటర్ల రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో గెలిచిన వాళ్ళకి 7,000 రూపాయల వరకు బహుమతి ఇస్తున్నారు అని చెప్పాడు. మీ అందరికీ తెలుసు, రన్నింగ్ కాంపిటీషన్ లో చాలా మంది యువకులు ప్రాపర్ గా డ్రెస్ అండ్ షూస్ వేసుకొని పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈమె దగ్గర వేరే ఆప్షన్ లేక తను కట్టుకున్న అదే సారీలో చెప్పులు కూడా లేకుండా ఈ రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొని 3 కిలోమీటర్లు కంటిన్యూగా పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఆ వచ్చిన డబ్బుతో తన హస్బెండ్ కి ట్రీట్మెంట్ చేయించి కాపాడుకుంది. నిజంగా చాలా గ్రేట్ కదా. ఈ స్టోరీ పైన మరాఠీలో కూడా ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీకి నేషనల్ అవార్డు కూడా లభించింది. దీనికి మించిన ప్యూర్ లవ్ ఉంటుంది. మీలో ఎవరైనా వెజిటేరియన్ గా ఉండి షుగర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటే మీరు వెజిటేరియన్స్ కాదు. ఇది వినడానికి షాకింగ్ గా ఉంది కదా. షుగర్ తింటే వెజిటేరియన్ కాకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ తెల్లటి షుగర్ ని తయారు చేయడానికి ఈ షుగర్ ఇండస్ట్రీలు యానిమల్ అబ్యూస్ చేస్తాయి. జంతువులను చంపి వాటి బోన్స్ ని ఉపయోగిస్తాయి. నమ్మశక్యంగా లేదు కదా. ఈ ప్రపంచం మొత్తంలో దాదాపు 70% షుగర్ చెరుకు నుంచి తయారవుతుంది. చెరుకు నుంచి తయారైన షుగర్ ఇలా వైట్ గా కాకుండా బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే మనకి షుగర్ ఇలా బ్రౌన్ గా ఉంటే నచ్చదు, తెల్లగా ఉండాలి. ఈ బ్రౌన్ కలర్ లో ఉన్న ప్యూర్ షుగర్ ని తెల్లగా మార్చడానికి బోన్ చార్ ఫిల్టర్ ని యూస్ చేస్తారు. ఈ బోన్ చార్ ఫిల్టర్ లో చనిపోయిన ఆవులు, ఇతర జంతువుల ఎముకలను యూస్ చేసి బ్రౌన్ షుగర్ ని వైట్ షుగర్ గా మారుస్తారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ ఒక బోన్ చార్ ఫిల్టర్ ని తయారు చేయడానికి దాదాపు 6 నుంచి 7 వేల ఆవుల ఎముకలు అవసరం ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో ఈ ప్రాసెస్ ని యూస్ చేయకుండా వేరే మెథడ్ లో బ్రౌన్ షుగర్ ని వైట్ గా మారుస్తారు. కానీ 90% ఫారెన్ కంట్రీస్ లో ఎముకల పౌడర్ తోనే బ్రౌన్ షుగర్ ని వైట్ షుగర్ గా మారుస్తారు. అండ్ దాన్ని మనం వెజిటేరియన్ అనుకుంటాం. ప్రెసెంట్ జనరేషన్ లో ఒక 100 సంవత్సరాలు బతికితేనే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటిది చైనాకు చెందిన ఒక వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఇతని పేరు లీ చింగ్ యోన్. 1677 లో చైనాలో జన్మించాడు. ఇతని పూర్తి జీవిత కాలంలో 24 పెళ్లిళ్లు అయ్యాయి. అలాగే 200కు పైగా పిల్లలు కూడా ఉన్నారు. లీ చింగ్ యోన్ అనే వ్యక్తి అడవిలలో దొరికే మూలికలను తెచ్చి కొన్ని వేల రకాల మెడిసిన్స్ ని తయారు చేసేవాడు. మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి ఈ మూలికలు ఉపయోగించేవాడు. చాలా మంది ఈ లీ చింగ్ యూన్ 256 సంవత్సరాలు బ్రతకడానికి ఇదే కారణమని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక మనిషి 256 సంవత్సరాలు బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఇతనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. 1950లో బెలెజీరియన్ కేవ్ లో ఒక స్కల్ దొరికింది. అయితే దాని మీద స్టడీ చేసిన సైంటిస్టులు ఇది దాదాపు 45,000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఫీమేల్ హ్యూమన్ స్పీసీస్ స్కల్ అని తెలిసింది అంట. అయితే ఇది ఓల్డేజ్ హ్యూమన్ స్కల్ కూడా అంటున్నారు. సో ఆ బోన్స్ చూసి మీరు ఏం చూస్తారు గానీ ఆ హ్యూమన్ స్కల్ ఫేస్ ఎలా ఉందో చూడాలి అని ఉందా? సో ఇదే ఆ అమ్మాయి ఇమేజ్. అయితే ఈ అమ్మాయి స్కల్ ఉన్న కండిషన్ బట్టి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వుల్ఫ్ ఆర్ హైనా లాంటి యానిమల్స్ ఈ ఫేస్ మీద పడి పీకేసే అని చెప్పేసి ఆర్కాలజిస్టులు చెప్తున్నారు. క్రేజీ కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని క్రేజీ వీడియోస్ తో మేము ముందు క్రేజీ ఫ్యాక్ట్స్